కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు చాలా ఎన్నికల టైంలో చాలా హామీలు ఇచ్చారు, చాలా చెప్పారు. గత ప్రభుత్వంలో ఇబ్బంది పడినారు, గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది, గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని రకరకాల మాటలు చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిండ్రు. మీరు అందరూ కూడా చూసింటారు. పోస్టల్ బ్యాలెట్ రోజున ఉద్యోగులు ఎంత భారీ ఎత్తున కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందో అందరికీ తెలుసు. అంత మద్దతు ఇచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఈ రోజు మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన ప్రతి ఉద్యోగిలో ఉంది. ఈ రోజు వెంకటరామరెడ్డి గారు, ప్రభుత్వాలు మారడంలో ఉద్యోగుల పాత్ర కీలకమైనది, చాలా కీలకమైంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉద్యోగులందరూ కూడా మూకమ్మడిగా ఒక్క లైన్ మీదకి వచ్చి ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి దించి మహాకూటమిగా ఉన్న, ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు పార్టీలు ఒకటిగా కూటమిగా ఏర్పడినప్పుడు ఖచ్చితంగా కూటమిని గెలిపించుకోవాలి, మాకేదైతే రావాలో ప్రభుత్వం నుంచి అవన్నీ సాధించుకుంటామనే ఒక భరోసాతో కదా ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు మీరంతా. మరి ఏం జరిగింది, ఏం చేశారు? మీకు అదే చెప్తున్నామండి, వాళ్ళు ఎలక్షన్ టైంలో మాకు చాలా హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఏమంటున్నారు? ఉద్యోగం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని చెప్పారు, మెరుగైన పిఆర్సీ ఇస్తామని చెప్పారు, పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ స్కీమ్స్ ఇస్తామని చెప్పారు, పెన్షనర్లకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు, సిపిఎస్ ఉద్యోగులకు సిపిఎస్ జిపిఎస్ కంటే మెరుగైన ఒక విధానం తీసుకొస్తామని చెప్పారు. ఈ రకంగా 9 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీని అమలు చేశారో చెప్పమనండి. ఇప్పుడు నిన్న సీఎం గారి దగ్గర మీటింగ్ అయింది. 16 నెలల తర్వాత సీఎం గారు 1 గంట టైం ఇచ్చారు ఉద్యోగ సంఘాలకు. ఈ గంట టైంలో ఏ ఒక్క హామీ, అంటే వాళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల మీద ఏ ఒక్క హామీ మీదైనా ఉద్యోగ సంఘాలు అడిగిన, అంటే నన్ను రాలేదు, అంటే నన్ను పిలవలేదు మీటింగ్కు, నన్ను రానివ్వలేదు, పిలవడం కాదు నన్ను అడ్డుకున్నారు. అంటే నేను వెళ్తే ఇట్లాంటివన్నీ మాట్లాడతాను, నేను క్వశ్చన్ చేస్తాననే భయంతో ప్రభుత్వం నన్ను మీటింగ్కి వెళ్లకుండా అడ్డుకునింది. అక్కడ వెళ్ళిన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా వాళ్ళు ఇచ్చిన హామీ గురించి మాట్లాడిందో లేదో తెలియదు, సీఎం గారు దాని మీద ఏం చెప్పారో తెలియదు. అంటే 16 నెలల తర్వాత 14 సంఘాలను పిలిచి 9 హామీలు, ఒక్క హామీ గురించి మాట్లాడకుండా, ఉద్యోగులు రావాల్సిన అంశాల గురించి చర్చించకుండా ఒక డిఏ గురించి హంగామా చేయడం, హడావిడి చేయడమే ఉద్యోగులు ఈరోజు తీవ్ర నిరాశలోకి ముంచింది, తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఆ ఒక్క డిఏ జీవోను కూడా అరియర్స్ రిటైర్మెంట్ టైంకి ఇవ్వడం అనేది తీవ్ర ఆవేదన ఉంది ఉద్యోగులందరికీ కూడా. ఈరోజు ఇప్పుడు డిఏలకి సంబంధించి కొత్త జీవో ఇచ్చారు. ఆ జీవోలో మీరు చెప్తున్న దాని ప్రకారం ఎరియర్స్ అనేది ఇప్పుడు ఇవ్వడం జరగదు, ఎప్పుడైతే రిటైర్ అవుతారో ఆ సమయంలో ఇస్తామని అంటున్నారు. అది మీకు బెనిఫిట్ కాదు అని మీ ఉద్దేశం. మరి ప్రభుత్వం దృష్టికి అప్పుడే వెంటనే ఎందుకు ఖండించి చెప్పలేదు? ఇది ఇది అంటే సాధ్యమయ్యే పని కాదని ఎందుకు చెప్పలేదు? అంటే చెప్తున్నా కదా మేడం, ఇప్పుడు అంటే అన్ని సంఘాలు, టీచర్ సంఘాలన్నీ ప్రెస్ నోట్లు ఇచ్చినాయి. చెప్పడం అంటే మీడియా ద్వారా, మీ ద్వారా చెప్పడం కదా. సీఎం గారు కానీ మాకు ప్రతి అప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వరు కదా. 16 నెలల తర్వాత ఆయన మాట్లాడారు మాతో ఉద్యోగ సంఘాలతో. మీ ద్వారా చెప్పడమే, మీడియా ద్వారా చెప్తున్నాం. ఉద్యోగ సంఘాలు, టీచర్ సంఘాలు అన్ని చెప్పినాయి, మేము కూడా చెప్పినాం. ఇది కరెక్ట్ కాదు, ఈ జీవోను ఖచ్చితంగా సవరించాలి, ఆ అరియర్స్ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంటే మరి ముఖ్యంగా ఈ సిపిఎస్ పెన్షన్ కోసం వాళ్ళ వాదన ఏంటి? గవర్నమెంట్ ఏం చెప్తున్నారు? అదే కదా, సీఎం గారు ఎన్నికల టైంలో ఏం చెప్పారు, జీపీఎస్ కంటే అప్పుడు ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తామని చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ ఓపీఎస్ చేయలేము, అంటే వయా మీడియా కంటే సిపిఎస్ లో ఉండే ఇబ్బందులను తొలగించేలాగా జీపీఎస్ అనే ఒక విధానాన్ని ప్రతిపాదించింది. అది ప్రతిపాదనలో ఉండగానే ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్నికల టైంలో ఏం చెప్పింది, సిపిఎస్ జిపిఎస్ సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయిపోయింది, 17 నెలలు జరుగుతుంది. ఇంతవరకు అంటే ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్ చేయబోతుంది అనేది ఒక ప్రతిపాదన కానీ, దాని మీద ఒక కమిటీ వేయడం కానీ, అంటే అసలు ఆ అంశం గురించే మాట్లాడలే. నిన్న సీఎం గారు కూడా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మెమో ఇచ్చింది. 2004కు ముందు, అంటే సిపిఎస్ అమలులోకి రాకముందు నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్లకు ఓపీఎస్ ఇచ్చేదాకా ఒక మెమో ఇచ్చింది. దాని గురించే మాట్లాడారు తప్ప మొత్తం సిపిఎస్ ఉద్యోగులకు ఏం చేస్తామనేది సీఎం గారు కూడా నిన్న మాట్లాడలే. మళ్ళీ వీళ్ళు పైన నాయకులు మాట్లాడిందో లేదో తెలియదు. అసలు మిగతా ఏ అంశాల మీద కూడా, అంటే ఇంత పెద్ద మీటింగ్ పెట్టి పండగ ముందు ఏదో చేస్తారని ఉద్యోగులు ఆస్తి ఎదురు చూస్తున్నప్పుడు ఏ ఒక్క అంశం మీద కూడా చర్చ గురించి కానీ ఏం మాట్లాడకపోవడం అనేది నిజంగా బాధాకరం. అదే ప్రతి ఉద్యోగులు ఈరోజు ఆవేదన ఉంది. ఇప్పుడు మీరు మీ డిమాండ్స్ ఏంటో చెప్తున్నారు, బట్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు సిపిఎస్ పెన్షన్ సంబంధించి అని మీరే చెప్తున్నారు. వాళ్ళ వాదన ఏంటి? వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారు? అదే కదా మేడం, అదే ప్రభుత్వం అసలు ఏమనుకుంటుందో తెలియడం లేదు. వాళ్ళు ఒక హామీ ఇచ్చారు, ఆ హామీకి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన చేయబోతున్నారు, కనీసం ఉద్యోగ సంఘాలు, సిపిఎస్ సంఘాలను పిలిచి మాట్లాడి
మీకు మీ ప్రతిపాదన మీరేం కోరుకుంటున్నారు, మేము ఇది చేయగలం ఇది చేయలేమని ఒక డిస్కషన్, ఏదైనా ఒక డిస్కషన్ స్టార్ట్ కావాలి కదా, ప్రభుత్వం నుంచి ఒక రెస్పాన్స్ రావాలి కదా. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీడియా ద్వారా మీ ద్వారా అడుగుతున్నాం, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రతి సందర్భంలో. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు, ఏ అంశం మీద స్పందన లేదు. ఐఆర్ ఇస్తామన్నారు, గవర్నమెంట్లోకి వస్తానే 16 నెలలు అయింది. వస్తానంటే ఎన్ని రోజులకు? 2023 జూలై నుంచి మాకు పిఆర్సీ ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇప్పటికే 2.5 సంవత్సరం అవుతుంది. పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం దాటిపోయి ఇంత లేట్ అయినా కూడా ఐఆర్ ఇవ్వడం లేదు. మెరుగైన పిఆర్సీ ఇస్తామన్నారు, పిఆర్సీ కమిషనే వేయలేదు. మెరుగైన పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు మీరు? పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడానికి 1 year తీసుకుంటుంది. మళ్ళీ ఆ రిపోర్ట్ ని ఎగ్జామిన్ చేయడానికి, మళ్ళీ ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి మళ్ళీ ఎన్ని రోజులు తీసుకుంటారు? మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు? అంటే ఈ రోజు మీరు పిఆర్సీ కమిషన్ వేసినా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మినిమం 2 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది మీరు ఇంకా పిఆర్సీ కమిషన్ వేయకపోతే ఇంకా పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు ఉద్యోగులకు? పెండింగ్ బకాయిలు మీరు చెప్పిందే. పెండింగ్ బకాయిలు 2024 జూలైలో ఆర్థిక శాఖ ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారం 22,000 కోట్లు, దాదాపు 22,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. మీరు బకాయిలన్నీ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. నిన్న సీఎం గారు మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? 34,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు కదా. మరి క్లియర్ గా చెప్తున్నారు కదా, ఇప్పటికే 34,000 కోట్లు. హలో వెంకటరామరెడ్డి గారు, చెప్పండి. అయితే ఇప్పటికే స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నారు 30,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి అని. వాటిని ఇప్పటి వరకు తీర్చలేదు. వాటినే తీర్చలేనప్పుడు బకాయిలు ఇప్పుడు కొత్తగా వచ్చేవి ఎట్లా తీర్చగలుగుతారు, ఎట్లా ఇవ్వగలుగుతారని అనుకుంటున్నారు మీరు? ఎంప్లాయీస్ కి రావాల్సిన అంటే ఇవ్వలేకపోవాలంటే మానేస్తారా? ఇప్పుడు ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన బకాయిలు మేడం, అవి వాళ్ళకి లెజిటిమేట్ గా మాకు రావాల్సినవి అవి. వాటిని ఏదో ఒక షెడ్యూల్ పెట్టి, షెడ్యూల్ ప్రకారం ఏదైనా చేయాలి కదా. ప్రభుత్వం మిగతా స్కీమ్లు అన్ని ఇవ్వగలిగినప్పుడు, మిగతా అన్ని చేయగలిగినప్పుడు ఎంప్లాయీస్కి వచ్చే వరకు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినవి ఇవ్వడానికి ఇబ్బంది పడుతుందా ప్రభుత్వం? ఎంప్లాయీస్ వాళ్ళకి వచ్చేసరికి బడ్జెట్ ఇబ్బందులు గుర్తొస్తున్నాయా? ఎంప్లాయీస్కి ఇచ్చే వాటికి ఆర్థిక ఇబ్బందులు గుర్తొస్తాయా? మాకు ఇవ్వాల్సిన, మాకు లెజిటిమేట్గా మాకు శాలరీతో పాటు రావాల్సినవి అవి ఇవ్వకపోవడం వల్ల బకాయి అయింది. మీరు టయానికి డిఏ ఇచ్చింటే బకాయి లేదు కదా, టయానికి పిఆర్సీ ఇచ్చింటే బకాయి పడదు కదా. మీరు టయానికి ఇవ్వాల్సినవి ఇవ్వకపోవడం వల్ల బకాయి వచ్చింది. దాన్ని మీరు లేట్ చేసి బకాయి పెట్టి, బకాయి ఎక్కువైపోయినా ఇవ్వలేమంటే ఎట్లా అవుతుంది చెప్పండి? మిగతా అన్ని పనులకు, అన్ని స్కీమ్స్ కు, అన్నిటికు అన్ని చేసుకోవడానికి బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు ఎంప్లాయీస్కి ఇవ్వాల్సి వచ్చిన వాటి వరకు మాత్రమే ఇబ్బంది అవుతుందా? ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వెంకటరామరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి సంక్షేమ పథకాలు కావచ్చు, వేరేటి కావచ్చు, దేనికైనా సరే డబ్బులు ఖర్చు అయిపోయిన నేపథ్యంలో అందువలనే ఉద్యోగులకు జీతాలు సక్రమంగా టైంకి ఇవ్వలేకపోయారు అనే ఆరోపణ ఎదుర్కొన్నారు. ఓకే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని మీరే చెబుతున్నారు. అంటే ఖజానాలో డబ్బులు లేవు అన్నమాట వాస్తవం, గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం. మరి మీరు ఇప్పుడు కొత్తగా కోరుకుంటున్న కోరికలకు సంబంధించి ఇప్పటికిప్పుడే అవుతాయనే ఆలోచన ఎట్లా చేస్తున్నారు అనేది ఒక వర్గం వారు క్వశ్చన్ చేస్తున్నారు. మీరేమంటారు మరి? మేడం, ఖజానాలో డబ్బులు అంటే ఖజానాలో ఎప్పుడు డబ్బులు ఉండవు మేడం. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వచ్చే ఆదాయము, వచ్చే ఖర్చులను ప్రభుత్వం లెక్కేసుకొని ఖర్చు పెట్టుకోవాలి అంతే. ఖజానా అంటే దాంట్లో ఎప్పుడు డబ్బులు ఉంటే దాన్ని తీసి ఎప్పుడు వాడుకుంటా ఉంటారు. అది మరి మీరు ఎలా నమ్మారు? ఇప్పుడు జీతాలే మీకు సమయానికి ఇవ్వలేకపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 9 రకాల హామీలు ఇస్తున్నప్పుడు అరే ఇది సాధ్యం కావడం లేదేమో, ఎంతవరకు కూటమి ప్రభుత్వం మా కోరికలన్నిటినీ నెరవేర్చుతారు, లేకపోతే వాళ్ళు ఏదైతే చెబుతున్నారో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చుతారని ఎట్లా నమ్మారు మీరు? ఏం జరిగింది 16 నెలల కాలంలో? మాకు సంపద సృష్టించడం తెలుసు, మేము సంపద సృష్టించి అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, అందులో ఉద్యోగులు కూడా ఇస్తామని చెప్పారు. మీరు కూడా చూశారు కదా, ప్రతి ఎన్నికల మీటింగ్ లో సీఎం గారు ఏం చెప్పారు? మాకు సంపద సృష్టించడం తెలుసు, నేను సంపద సృష్టించి అన్ని వర్గాలకు న్యాయం చేస్తా అన్నారు. ఆ రకంగా మాకు కూడా ఉద్యోగులు కూడా ఇస్తారని నమ్మారు. వాళ్ళు చెప్పింది ఉద్యోగులు నమ్మడం తప్ప అంటే మీరు అంటే ఓకే, మేము నమ్మి మోసపోయినామని మేము అనుకోవాలి అంతే, అంతకుమించి వేరే ఏం చేయలేము. కాకపోతే ఖజానా అనేది ఎప్పుడు అది గవర్నమెంట్ ఎవరీ ఇయర్ వచ్చే ఆదాయాన్ని బట్టి, వాళ్ళ ప్రణాళికను బట్టి, వాళ్ళ బడ్జెట్ అంచనాలను బట్టి ఖర్చు చేసుకుంటూ పోవాలా. అందులో ముఖ్యమైన పార్టీ ఉద్యోగులే. ప్రభుత్వం అంటే ఉద్యోగులే. ప్రభుత్వం అందించే సర్వీసులన్నీ ఉద్యోగుల ద్వారా అందుతాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగులే ఉండాలా. మీరు ఉద్యోగులకు ఇవ్వాల్సినట్టు వదిలేసి మిగతా అన్ని చేసుకుంటా ఉద్యోగుల దగ్గరికి వచ్చేసరికి మేమేం బడ్జెట్ లేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదంటే ఎట్లా అవుతుంది చెప్పండి?